వాళ్ళు కూర్చున్నావు కరువు మీద ఈ అమ్మ ఇవంతా పరమోగులు వీళ్ళకి పచ్చని చేద్ద అని చెప్పేసి లాస్ట్ ఏదో మాకు పిల్లనిచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయింది. ఎంతమంది ఉన్నారు బాబు మన 45+ మా గంటాపురం చెడుపల్లి ఏం బ్యాచులర్స్ ఆఫ్ 45 years అంత అంటే మన దరిద్రం అట్లున్నాయి అన్నమాట. ఈరోజు వర్షాలు లేవు, ఇబ్బంది పడే పరిస్థితి, అన్ని తాత్కాలికమే. మనం చూసాం వైజాగ్ లో యోగాలను పెట్టాడు, గిన్నీస్ బుక్ రికార్డ్, అన్ని గిన్నీస్ బుక్ రికార్డ్. అది ఉందో లేదో తెలియదు. నేనే కంప్యూటర్ కనిపెట్టినా అంటాడు, నేనే ఫోన్లు కనిపెట్టినా అంటాడు. మనం చిన్నప్పుడు ఇనిటారో లేదో ఆడం ఈవని యాపిల్ ద్వారా ఈ జనం అంతా పుట్టిందని పుస్తకాల్లో చదువుతాడు. ఆ ఆడం ఈ ఎవరో కాదైనా ఈ మహాభావులే ఆ విధంగా చేసి పెట్టినారు. మన అక్కడ పెట్టాడు తాత్కాలికంగా వైజాగ్ లో. అయిపోతానే మ్యాట్ల కోసం కొట్లాడుకున్నారు. మీకు చాలా మంది సర్టిఫికేట్ వచ్చింటది. ఒకరి ఒళ్ళో ఉన్నది మనలో ఇంకి యోగాలో సర్టిఫికేట్ ఫస్ట్ ప్రైజ్ అని సర్టిఫికేట్ ఇచ్చింటారు. అట్లా ప్రతి సందర్భంలోనూ కూడా మనము మోసపోతున్నాం. ఆ మోసాన్ని వీళ్ళు కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతున్నాం. మన దరిద్రం ఏంటంటే ఇంతకుముందు అన్న చెప్పిన విధంగా మనం నిజము మాట్లాడలేకపోయినాం, చెప్పలేకపోయినాం. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేకపోయినాం. చంద్రబాబు మామూలుగా ఎవరైనా కళ్ళలో కళ్ళు చూస్తాడు కొద్దిగా ఇట్లా అంటాడు, అతను కళ్ళలో నేరుగా చూసి చెప్తాడు. ఎంతటి అబద్ధాన్నైనా కానీ సాక్ష్యం తీసుకున్నాడు. అంటే దించి మీ అందరికీ కూడా ఫోన్లు వచ్చింది, అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్లో ఉంటుంది, నీకు 10 లక్షలు వస్తుంది అని క్యాలిక్యులేషన్. ఇంకో పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి 15,000 అదొక 90,000 వస్తుంది, ఇదొక 90,000 వస్తుందని చెప్పినా లేదా? అదొక 60,000 వచ్చాది, ఇదొక 60,000. ఏదో బాగుంది చెప్ప, ఇదేదో లెక్కసారాలంతా అని చెప్పి మనము ప్రతి చేశాడు, ఎవడు ఏంది చేశాడు అనేది కూడా ఆలోచించాడు. అన్నిటికీ కూడా అన్నిటికంటే చూస్తే మన ధర్మంలో చూడండి, 4 రోజుల్లో వచ్చా, ఎమ్మెల్యే అయినా మంత్రి అయిపోయా. అతను ఎవరో తెలియదు, ఏమో తెలియదు, మనం అతను తప్పు పట్టేకే లేదు. అతను ఏంది, గతం ఏంది, భవిష్యత్తు ఏంది, ఎలా అంటే చెప్తాను పోతాను. నేను నిన్న చూశాను అతనిది సత్యకుమార్ది ప్రజాగలం మేనిఫెస్టో అని చెప్పి చూశాను. నేను అప్పుడు కూడా ఈ QR కోడ్ వచ్చిన తర్వాత అది కూడా సంకల్ప పత్రం ధర్మవరం మేనిఫెస్టో. ఇతని జాతీయ పార్టీ కదా, ఒక 6 పేజీలు ఎక్కువనే ఉంటాయి. మాది ప్రాంతీయ పార్టీ కాబట్టి చంద్రబాబు కొద్ది తక్కువ. ఇతను జాతీయ స్థాయిలో చెప్తాడు, చూస్తానే ఉంటాను. దాంట్లో ఒక 2-3 చూస్తాం. మళ్ళీ శాఖాపరంగా కూడా ఇచ్చాడు. నీటి పారుదల, సాగునీరు, తాగునీరు. నేను అతను తప్పే పట్టాడు. తప్పేవాడంటే మా ధర్మంలో ఉండదు. అతనే తప్పు చెప్తాడు, పోతాడు. ఇదేవాళ్ళు మనకుండా లేదా? వాళ్ళకి ఎవడు బాగుపడతాడంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఊర్లో కూడా ఎవడైతే ఎక్కువ సార్లు సీటీలేసి ఎగరగొట్టింటాడో, ఐపీలు పెట్టింటాడో వాడే మీ ఊర్లో బాగుంటాడు. చూసుకోండి, మీరు బాగా చెక్ చేసుకోండి. ఇంటికాడికి పోయి ఉంటాడు. ఎవడైతే సీటీలేసి ఎగరగొట్టినాడో, ఐపీ పెట్టి వచ్చింటాడో వాడే బాగుంటాడు. మన దాంట్లో కూడా చంద్రబాబు అంతే. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో 70 చెరువులు, కుంటలు అభివృద్ధి పూర్తి స్థాయిలో నింపడం. మాది ఇక్కడ ఆ చెరువులు ఆడుంటాయో లేదు. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే సంవత్సరమైన ఒక మండలం పేరు ఎదురు కూర్చొని 4 ఊర్లు చెప్పి ఆ మండలంలో చెప్పలేదు. తప్పు ఎవరిది? నాది తప్పు, వాళ్ళది కాదు. వాళ్ళని అనేకే జిల్లేడుకొండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి, 25,000 ఎకరాలకు సాగునీటి. వెరీ గుడ్, అయిపోయింది. డ్యామ్ అయిపోయి అంత పుష్కలంగా వచ్చినాయి, 3 పంటలు వస్తున్నాయి. గుడ్, అతను చేసేది. ఇంకా ప్రతి ఏడాది రైతులకు ఇది మొత్తానికి కొట్టినది.
ధర్మవరంలో నియోజకవర్గ స్థాయిలో మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు ఏర్పాటు కృషి. ఉన్న హాస్పిటల్లో బాత్రూమ్లకు డోర్లు లేవు, కానీ ఈ మెడికల్ కాలేజీలు పెడతాడు, ఇంజనీరింగ్ కాలేజీలు. ఇది నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం చూస్తాం, కానీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ఏర్పాటుకు ప్రోత్సాహం అని చెప్పారు ప్రైవేటు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది బాగా ఉంది. రోగులు గీగులు ఏం లేదు, అంతా ఒకరికి రోగాలు వచ్చే పరిస్థితి ఎందుకు ఉండాలి? మా కౌన్సిలర్లు అడుగుతుంటే చెప్తా అంటారు, వాళ్ళ అజెండా ప్రతిసారి చూపిస్తా అంటారు. ప్రతి నెల కూడా ఏం తింటుందో లేదో 5 ట్రాక్టర్లకు మాత్రం సున్నం అయితే పోతా అంటారు. నా ధర్మవరంలో అయితే కౌన్సిల్లో ప్రతి నెల కౌన్సిల్కి వస్తా అంటారు. ప్రతి నెల 5 లక్షలు 10 లక్షలకి సున్నం కొంటారు. ఎందుకు సున్నం అంటే, సార్ మనకు ఆయన వచ్చినాడని తెలియాలంటే సున్నం ఒకటే సార్, సో సున్నం పౌడర్ కొడుతుంటాడు. నిన్న మొన్న తిరిగినట్టున్నారు, ఇంకా ఊళ్ళో కూడా పౌడర్ సున్నం పౌడర్ అంటే తప్పు అతను అనేకే లేదు, అనేకుందా ఉందా లేదు. యాభై నుంచి ఒకసారి చెప్తా అక్కడ పోతుంటారు. మళ్ళీ నిలబడేవాడా, పెట్టేవాడా, తిరిగేవాడా. చేనేత కార్మికులు వివాహ కార్యక్రమాలు కళ్యాణపాలు, నేతల నేస్తం అరుదైన వాళ్ళందరికీ 24,000. మామూలు మనమైతే సంవత్సరానికి ఇస్తాను, ఇతను 6 నెలలకు ఒకసారి ఇస్తాను. 6 నెలల నేతలు నేస్తాము పడుతుంది కదా, బాగా పడుతుంది. మూడోసారి బలవంతం మీద ఈసారి క్యాబినెట్ లో రచ్చ చేసి ఒప్పించి ఈసారి మూడోసారి ఎత్తిస్తారు. చీరలు మార్కెటింగ్ చెప్పే పోతే అంతే. ఇది ఎట్లుంటుందంటే మనం ఎట్లా ఎదవలమైనా మనమే చెప్పుకుంటారు. అదేదో నన్ను కూడా చెప్తే కదా, దానవీర సూరకర్ణాలు చెప్తే ద్రౌపదిని పిలుచుకొని రమ్మంటే ద్రౌపది అంటే అది చూసినాము. పాచాలి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని చెప్తారు. ఇప్పుడు మనల్ని ఓడించినాడా లేకుంటే మనం ఎవరితో ఓడిపోయినాము, ఇదో పెద్ద కాంపడా. అది ఈవీఎంలా, జనాలా, ఎవడెవడు చేసినాడు, ఏమేమి రంపులు పెట్టుకొని ఇచ్చేసాడు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక సంవత్సరం విడిచిపెడతాను లేదా, మాకు కూడా ప్రజలకు కూడా తెలియదు కదా అంటే, ఈ అప్పకు జనాలు చూసి ఆగదు కదా. లేకపోతే జనాలు చూసి ఆడుతుంది. వాళ్ళు మోసపెడతారు, వాళ్ళకి అండగా మనం నిలబడాలి అని మమ్మల్ని తిప్పి 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 అప్పుడు కూడా అంతే. ఇంటింటికి పోయి నీకు 5 లక్షలు వచ్చింది, నీకు 3 లక్షలు వచ్చింది, నీకు 4 లక్షలు వచ్చింది చెప్పి తిరిగినాము లేదా? ఇంటికి పోయి తిరిగి చెప్పేసి వచ్చినాం. ఎందుకంటే ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు, వెళ్ళాలి, చేయాలి. అయినా కానీ జనము లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీలను లేకుంటే ఈవీఎంలను ఇంకోటనో ఈరోజు మనం అధికారాన్ని కోల్పోవచ్చు వచ్చింది. అయిపోయిన తర్వాత కూడా మనకి సమస్య మీద ఆగుతున్నాం. మళ్ళీ జనం బాట రోడ్ల పడి పట్టుకోవాల్సింది, మళ్ళీ పెరగాల్సిందే, మళ్ళీ జనం యొక్క కష్టాలు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం. అందరూ జనము వాళ్ళు మోసపోయామని బాధతో ఉంటారు. వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడపను తట్టండి, చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా తెలియచేయండి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గరికి మనం అందరం కూడా పోయే సందర్భం చేస్తాం. ఇప్పటికే వార్డు కమిటీలు వేసినాం, గ్రామ కమిటీలు వేసినాం, ఇంకా అనుబంధ సంస్థ కమిటీలు కూడా రావాల్సి ఉంది. ఇంకా ఏ ఊర్లో రాలేదో వాళ్ళందరూ కూడా ఆ కమిటీలు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఇప్పించండి, వెళ్ళి చెప్పాలి. ఈ 15 రోజులు 20 రోజులు వాటిలో ఉన్న మనం అందరం కూడా ఏ ప్రజానికానైతే మోసపోయినారో, ఏ ప్రజానికమైతే బాధించబడ్డారో, ఏ ప్రజానికైతే అన్యాయానికి గురైనారో
వాళ్ళ తలుపులు తట్టండి. చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు. ఈ చంద్రబాబుకు ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద మనందరం కూడా గలమెత్తి మాట్లాడాల్సిన సందర్భం. అదేవిధంగా ఈ కూటమి పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. మతాల పేరు మీద విద్వేషాలను రెచ్చగొట్టి మనలో ఐక్యతను చూడగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారో మనం అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. చివరికి అది ఎంత దూరాన పోయినారు అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా పవిత్రమైన లడ్డును కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయి. ఇదేంటే దరిద్రం. ఆ కలియుగ అంతమో ఆ కలికి వస్తాడో ఏమొస్తాడో తెలియదు, కానీ వీళ్ళు చేసిన దానికి అంత దరిద్రంగా తయారవుతారు. ఎంతంటే అంత నాటకాలకు, ఎంతంటే అంత నాటకాలకు. నిన్న ఏదో చెప్తున్నాడు, ఆయనే చెప్తాడు తెలుగు అమ్మలాగంట, హిందీ పెద్దమ్మలాగంట, ఇంగ్లీష్ అత్తమ్మలాగా, రష్యను ఇంకా నోటికి ఏదొచ్చాడు. ఏదో విధంగా లాజిక్ ఉండదు, ఏముండదు, మాట్లాడిన దాంట్లో హేతుబద్ధత ఉండదు. ఏ విధంగా ప్రజల్ని మొక్క పెడతాము, మోసం చేస్తాము. కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది. ఏ విధంగా మనల్ని పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కూటమి కావచ్చు, ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో, మన లాంటి ప్రాంతంలో కిలోమీటర్ 6 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు అవుతుంటే ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో 63 కోట్ల రూపాయలతో వరకు చెబుతారు ఒక్కొక్క కిలోమీటర్. ఒక్కో 75 కోట్లు, 20 కోట్లు ఇస్తే నియోజకవర్గాలు అన్ని రోడ్లు అయిపోతాయి. కానీ అంతా ఒకటే చోటుకి తీసుకొని పోయి మొత్తం ఒకటే చోట కేంద్రీకరణ. ఎక్కడ ఏం బాగా జరుగుతుంది అక్కడ అంటే ఒకటి బాగా 24 గంటలు పనిచేసేది ఏంటంటే పంప్ సెట్ బాగా పనిచేస్తుంది. నీళ్ళు పంపింగ్ తప్ప వేరేది ఏమీ లేదు. సీక్ సెట్లు తీసేయడానికి 36 కోట్లు పెట్టాడే. సీక్ సెట్లు తీసేయడానికి మనం ఉన్నత చదువులు ఉండాలి, మంచి వైద్యం బాగా ఉండాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని పీపీపీలోనే ప్రైవేట్ పరంగా దత్తం చేయడానికి. దానికి ఏంటంటారు, కొన్ని అవి కట్టలేదు, ఇవి కట్టలేదు అంటారు. కట్టండి. ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ కదా. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడు, అది ఆయన ముద్ర ఉండకూడదు, తీసేస్తామంటే ఎలా? ఇలా ప్రతి అంశంలోనూ కూడా కేవలం తాత్కాలిక సర్దుబాట్లు తప్ప శాశ్వతంగా ఈ రాష్ట్రానికి కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కూటమి కానీ చేసేది ఒక్కటంటే ఒకటి ఉందని అడుగుతున్నాం.